భారతదేశానికి ఐటీ రాజధానిగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరం గురించి మనందరికీ తెలుసు. ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ జోరుగా ఉంటుంది. ముఖ్యంగా ఖరీదైన, విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఆకాశమే హద్దుగా సాగేవి. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఒకప్పుడు బంగారంలా వెలిగిన లగ్జరీ ఇళ్ల మార్కెట్ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని, మందగమనాన్ని ఎదుర్కొంటోంది. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దీనికి తోడు బెంగళూరుకు గుండెకాయలాంటి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. చాలా గ్లోబల్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ పరిణామాలన్నీ నేరుగా రియల్ ఎస్టేట్ మార్కెట్పై, ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్పై భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి. పెద్ద జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులే ఈ ఇళ్లకు ప్రధాన కొనుగోలుదారులు. వారి ఉద్యోగాలకే గ్యారంటీ లేకపోవడంతో కోట్లు పెట్టి ఇల్లు కొనాలనే ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో కొనుగోలుదారుల నమ్మకం దారుణంగా దెబ్బతింది. ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి నగరంలోని పేరున్న పెద్ద డెవలపర్లు, బిల్డర్లు ఊహించని ఆఫర్లను ప్రకటిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రీమియం ఇళ్లను అమ్మడానికి నానా తంటాలు పడుతున్నారు.